అంటే గన్స్ పిచ్చి విషయం మాట్లాడితే ఆ గన్ షూటింగ్ అనేది మీరు పవన్ కళ్యాణ్ గారితో వెళ్ళి నేర్చుకున్నారా సంథింగ్ కదా? లేదండి. ఇక్కడ ఇన్స్టిట్యూట్ అయిపోయాక మద్రాసు వెళ్ళాం 85లో. ఆ 80స్లో వచ్చిన ఏ ఆర్టిస్ట్ అయినా సరే చిరంజీవి గారి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఉండదని గుర్తుపెట్టుకుని మీరు. 80స్లో వచ్చిన 10 ఏళ్ళు ఎవరైనా చిరంజీవి గారిని చూసి ఇన్స్పిరేషన్, ఎంత పెద్ద హీరో వచ్చినా, ఎవరి సన్ వచ్చినా కూడా ఆయన ఇన్స్పిరేషన్ ఉంటుంది. నేను కూడా అలాగే, ఆయన అంటే చాలా, చిరంజీవి గారు అంటే పిచ్చి ఒక విధంగా ఆయన. అలా వచ్చినప్పుడు దత్తు అని మేము బ్యాచెస్ వేషాల కోసం వెతుక్కుంటుంటే దత్తు అని కెమెరామెన్ ఉన్నాడు. అతను చిరంజీవి గారి ఇంట్లో బాగా, వాళ్ళ దత్తు గారి బ్రదరు చిరంజీవి గారు రూమ్మేట్స్, క్లాస్మేట్స్ సంథింగ్ అలాంటిది ఉంటుంది. తను పవన్ కళ్యాణ్ గారికి బాగా క్లోజ్. ఈ దత్తు నా దగ్గరికి వచ్చేవాడు. అంటే ఒక ఏరియా కదా, భీమవరం, పాలకొల్లు, నర్సాపురం, మొగల్తూరు ఇలా ఉండేది. అలా ఒకసారి నాగబాబు పరిచయం చేశాడు. ఫస్ట్ వెంటనే నాగబాబు పరిచయం చేశాడు. నాగబాబు పరిచయం చేసిన రోజు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము ఇద్దరు అన్నదమ్ములాగే ఉంటాం నాగబాబు నేను. ఆ మధ్యలో పవన్ కళ్యాణ్ గారికి అక్కడ పని ఉండేది కాదు, నాగబాబుకి కూడా. ఆయన మెగాస్టార్ చిరంజీవి గారు. ఈయన పవన్ కళ్యాణ్ గారికి రైఫిల్ క్లబ్లో మెంబర్షిప్ ఉండేది ఎక్కడ, మద్రాసులో. మనకు ఆల్రెడీ మనకు పిచ్చింది. ఆయన దగ్గరికి ఆయన త్వరగా అట్రాక్ట్ అయిపోయినానికి. నాకు నాగబాబు ఫ్రెండ్ అయినా కూడా నాగబాబుకి నాకు 2-3 ఏళ్ళ తేడా ఉంటుంది. పవన్ గారికి నాకన్నా బాగా చిన్నోడు ఉంటాడు. త్వరగా అట్రాక్ట్ అయిపోయి, ఎందుకంటే ఆయన దగ్గర బొమ్మ గన్స్ అని ఒరిజినల్లీ ఉండేది అనుకో, ఒరిజినల్ కూడా ఉండేది. ఎందుకంటే రైఫిల్ క్లబ్కి శివాజీ వస్తావా అంటే ఇద్దరం కలిసి, మారుతి గారు ఏదో ఉండేది వాళ్ళ అన్నయ్య గారిది, దాంట్లో కలిసి రైఫిల్ క్లబ్కి వెళ్ళిపోయేవాళ్ళం. ఆయనకు ఉంది కాబట్టి లైసెన్స్, ఆయన బుల్లెట్లో ఇచ్చేవారు, ఆయన షూట్ చేసేవాడు, చాలా బాగా షూట్ చేసేవాడు, చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఇంకా అక్కడి నుంచి ఇంక పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి మనకి. ఏ అంటే గన్ను, ఆయనకి గన్స్ అంటే ఇష్టం నాకు తెలిసి. ఎందుకంటే సినిమాల్లో కూడా కంపల్సరీ సాంగుల్లో కూడా గన్స్ వాడతాడు ఆయన. అది నాకు ఉండేవాడు. త్వరగా ఆయనతో నేను అడిగేసాను, తను నన్ను తీసుకెళ్ళవా. అలా 2-3 సార్లు ఆయనతో వెళ్ళటం జరిగింది. అలాగే హనీ హౌస్ అని ఉండేది అక్కడ. హనీ హౌస్ అని చిరంజీవి గారికి ఉండేది మద్రాసులో, ఎయిర్పోర్ట్కి వెళ్ళే రోడ్లో ఉండేది. అక్కడ కూడా ఇప్పుడు బొమ్మ తుపాకీలు అయ్యి తీసుకుని నేను కళ్యాణ్ గారు. ఇప్పటికీ ఉంటుందా ఆ క్లోజ్నెస్ మీ ఇద్దరికి? లేదు. చాలా రోజులు ఈ మధ్యన ఒకసారి కలిసాను. లేదు ఉంది. అది ఎలా మర్చిపోతానండి అది. లేదు. ఒకసారి మీ ఆ వేలు చూపించండి. ఏ వేలు? ఇదే ఇంకా అలాగే ఉందా? అది ఎలాగే ఉంది. ఒకసారి మా ప్రేక్షకులు చూపించండి. ఆ వేలు వెనుక ఉన్న విషాద సంఘటన ఏంటో చెప్పండి సార్. నేను ఒక వ్యక్తి మాత్రం రుణపడి ఉంటానండి. ఆయన పెద్ద వంశీ గారు. సితార, ఆలాపన, అన్వేషణ తీశారే. నాకు చాలా మొహమాటం ఎవరన్నా ఏదైనా అడగాలంటే, చాలా మొహమాటం. ఎవరికైనా ఏదైనా కావాలంటే చేసి పెట్టేస్తాను, కానీ నాకంటూ ఏదైనా కావాలంటే నేను అడగలేను. సరే, అందరం కలిసి ఉండేవాళ్ళం. ఈవి సత్యనారాయణ గారు, నేను ఒక పైన చిన్న గుడిసెలో ఉండేవాడిని ట్రస్ట్పురంలో. నేను ఒల్లూరుపల్లి రమేష్ ప్రొడ్యూసర్ గారు ఇద్దరం కలిసి తన గుడిసెలోకి నేను వెళ్ళి జాయిన్ అయ్యాను. దేవదాస్ గారు కింద ఉండేవారు. వాళ్ళ దేవదాస్ గారు, మా లక్ష్మి గారు, దేవదాస్ గారు మిసెస్ తెలుసు. ఆవిడ ఫస్ట్ ఇన్స్టిట్యూట్లో ఉండగానే నన్ను చిరంజీవి గారితో పనుంటే ఆవిడ తీసుకెళ్ళారు. అప్పుడే చిరంజీవి గారికి వచ్చాను నాకు 84లో. వెళ్ళినప్పుడు ఈ రమేష్ వీళ్ళు పరిచయం అయ్యారు. ఆ ఇంట్లో మద్రాసు వెళ్ళటం ఫస్ట్ టైం. ఆ పైన అప్పుడే నేను అలాగే నెక్స్ట్ ఇయర్కి వచ్చేస్తాను కదా, నీ దగ్గర ఉంటాను రమేష్ అని ఒల్లూరుపల్లి రమేష్తో చెప్పి రావడం జరిగింది. అక్కడ వంశీ గారు, పెద్ద వంశీ గారు అందరూ ఉండేవారండి. జంజాల్ గారు, నాకేంటంటే జంజాల్ గారి సినిమాలో చేయాలని ఇష్టం. అప్పటికే జంజాల్ గారి సినిమాలోనూ 2 జల సీత, 4 స్తంభాలాట, అంటే నా వయసుకు తగ్గ క్యారెక్టర్లు అయ్యి వచ్చాయి. ఆయన ఇస్తారేమో చాలా కాలం తిరిగా. ఎవరు అన్నారు, వంశీ గారు సినిమా తీస్తున్నాడు, మన పెద్ద వంశీ గారు వెళ్ళొచ్చు కదని. ఈ రమేష్ ప్రొడక్షన్ మేనేజర్ కూడా చేసేవాడు, మంచుపల్లకి ఆయన్ని, చిరంజీవి గారు. ఆయన దగ్గరికి వెళ్ళా. చూడగానే రెండో మాట లేదండి. ఆయన వెనకాలేమో ఇళయరాజా గారి ఫోటో పెన్సిల్ స్కెచ్ చేసింది అద్భుతంగా. ఏ ఊరు? భీమవరం సార్. హీరో అవుతాను, చిన్న కాన్ఫిడెన్స్. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చేశాను సార్, డాన్స్ కూడా వచ్చు. రేపు కనిపించు. సరే సార్, రేపు కనిపించాను. క్రాపు ఇలా కాదు, వేరే విధంగా మార్చే, మళ్ళీ వెళ్ళాను, ఏదో క్రాప్ అలా చేయించుకొచ్చాను.
సరే పొద్దున్న రేపు 4 గంటలకు వచ్చా అన్నాడు. ఎన్ని గంటలకు రమ్మన్నారు? రేపు 4 గంటలకు వచ్చాయన్నారు వంశీ గారు. ఆయన పై మేడ మీద ఉండేవారు, రాఘవేంద్ర గారు ఇల్లు కూడా దగ్గరే. కింద కుక్క ఉండేది. తెల్లారి 4 గంటలకి 4 o'clockకి కుక్క, అది ఆల్రెడీ దానికి హిస్టరీ ఉంది, కరిసేసిన 2-3 అని. ఈయన రెంట్కుండేవాడు పైన వంశీ గారు. మెల్లిగా గోడ దూకి మెట్లెక్కేసాను. ఫస్ట్ కుక్కకి అంత దూరం, అంటే దాని గొలుసు కట్టేసి ఉంటుంది. మెట్లెక్కేసి పైకి వెళ్ళాను, పై ఫ్లోర్కి వెళ్ళాను. ఈయన పైన చిన్న హట్ ఉంటుంది వంశీ గారి పైన. ఆయన మ్యూజిక్ సెట్టింగ్స్ అన్ని స్టోరీ డిస్కషన్ దాంట్లోనే. మిగతా ఫ్యామిలీ ఊరు వెళ్ళారు, ఈయన ఒక్కైనా ఉంటాడు దాంట్లో. 4 o'clockకి వెళ్ళి మెల్లిగాను. ఆయన కోపం మా వంశీకి, పెద్ద వంశీకి కోపం. అంటే ఇప్పుడు తెలుస్తుంది ఎంత కోపం మరి. ఎవడో వచ్చి తలుపు కొడితే కోపం రాదు, వేషం కోసం. వెళ్ళి తలుపు మెల్లిగా టపా కొట్టా. 4:30 అయింది, లేదు. ఈ పిల్లాట్లు ఎలా ఆడతా రింగ్ ఉంటుంది కదండి, తాళం వేస్తాం కదా, ఆ రింగ్లో ఏలు పెట్టా. నేను టైంపాస్ అవ్వక ఏలు పెట్టాను. ఇలా అన్నాను, ఏలు బిగిసిపోయిందండి, దాంట్లో రావట్లేదు. 5 అయింది. ఇంకా అసలు మొండితనం కదా, గట్టిగా లాగే రోడ్కి ఈ స్కిన్ పలంగా వచ్చి ఇది ఉబ్బిపోయి బోట్న వేలంత అయింది ఆ ఏలు. నాకు అర్థమైపోయింది ఇంకా రాదని. పాల ప్యాకెట్ వేసేవాడు, పాలు వచ్చాడు, ఆడికని చెప్పి ట్రై చేశాడు. ఇరుగుపోయినా పర్లేదు, లాగేవయ్యా, ఆయన వచ్చాడంటుంటే మొత్తం నన్ను హీరో అవుతా అన్నాడు. హీరో సినిమా కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ టు పేదో, దాంట్లో నేను హీరోనండి. ఇంకా ఆయనేమో తిక్కడు. ఇప్పుడు నాకు ఇది ఏదైనా ఏళ్ళు దాంట్లో ఎందుకు పెట్టాము, తీసేస్తాడు. ఏళ్ళు ఇరిగిపోయినా పర్లేదు, లాగమంటే లాగాడండి. పేపర్ వాళ్ళు లాగాడు. 7 అయింది, 8 అయింది, 9 అయింది, 10 అయింది, ఆయన రావట్లే. వేషం పోతే పోయింది, వేలు ముఖ్యం. ఇది కాకపోతే ఇంకొకరు ఇస్తారు వేషం. గట్టిగా అరిచా, గట్టిగా తలుపు కొట్టా, తన్నా. ఆడెవడో వేషం కోసం వచ్చాడు నాలాగే. పేరేదో ఉంది నాకు. సరే వచ్చి ఇలా అయిపోయింది, రమ్మన్నారు, ఇలా అయిపోయింది అన్న. సరే ఉండు, నేను ఎవరినన్నా తీసుకొస్తాను ఇప్పేవాళ్ళని అని వెళ్ళాడు. సరిగ్గా వచ్చి నిద్ర కలుతా 10 o'clockకి డోర్ అలా ఓపెన్ చేశాడు. ఆ డోర్తో పాటు నేను కూడా అలా వెళ్ళి అలా ఉండిపోయాను. కళ్ళంటే ఉబ్బిపోయి ఉన్నాయి కళ్ళు. తెల్లగట్ట 4 గంటలు వేసాను, టెన్షను. ఏం డిప్మోహం, ఆయన డిప్మోహం అన్నాడు నన్ను. ఎందుకో ఏం డిప్మోహం అన్నాడు. సార్ ఇప్పుడు వచ్చావేంటి, నేను 4 గంటలు రమ్మంటే అన్నాడు. సార్ నేను 4 గంటలకు వచ్చాను సార్, తెల్లగట్ల. నిన్ను ఎవడయ్యా తెల్లగట్ట 4 గంటలు రమ్మన్నది, నేను మధ్యాహ్నం 4 గంటలు రమ్మన్నా, సాయంత్రం 4 గంటలకి అన్నాడు. దేవుడా, సరిగ్గా వినాలి కదరా, కంగారు. వేషం దాని వాల్యూ, వేషం. సార్ ఏలు దాంట్లో ఎందుకు పెట్టావు అన్నాడు. సార్ ఇది కాదు సార్, ఇది ఆడతారు ఏమో పిల్లడు నన్ను ఆడటానికి అలా లోపలికి వెళ్ళిపోయాడు. నేను ఏలు పట్టించుకోవట్లేదు. ఓకే నాయన ఇదేంట్రా బాబు పరిస్థితి అన్న పాపం వాడు వచ్చాడండి. నాలాగే వేషాల కోసం ట్రై చేసుకునేవాడు. వచ్చి స్క్రూ డ్రైవర్ తీసుకొచ్చండి. స్క్రూ డ్రైవర్ ఇప్పేసి దీంతో పాటే ఇది ఇప్పుడు అది కూడా రింగ్ కూడా ఉంది. దాంతోపాటు ఘంటసాల గారి అల్లుడు మా ఉస్మాన్ రోడ్లోనే ఒక క్లినిక్, ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయనకి ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు కూడా. నవ్వు వస్తుంది కదా సిగరెట్ సిచ్యువేషను. ఆయన దగ్గరికి వెళ్ళి సార్ ఏరు ఇది ఇదేంటయా అన్నాడు. సరే సార్ ఇలా వంశీ గారి దగ్గరికి వేషం కోసం వెళ్ళానండి, దానికి వెళ్ళి పెట్టాను, ఇరికిపోయింది సార్. ఇది ఇలా దీన్ని ఏమన్నా వీళ్ళు కట్ చేయాలి, దీన్ని నేను ఎక్కడ కట్ చేస్తాను, నేను డాక్టర్ని అని ఆయన ఏదో వేసాడు. మొత్తానికి పాండీ బజార్లోనూ తాళాలు తీసి కూడా ఉంటాడు కింద కూర్చొని. వాడి దగ్గరికి వెళ్ళి ఇలా అప్పచెప్పి బేవాళ్ళను పుట్టి హైదరాబాద్ చదువుకుని మద్రాసు వచ్చి ఆయన గుమ్మం ఎక్కి దాంట్లో ఏలు పెట్టవలసిన పని ఏంట్రా ఎదవాన్ని నాకు నేనే తిట్టుకుని బాధపడి ఇప్పుడంటే నవ్వు వస్తుంది. కానీ ఆడు మెల్లిగా నా ఏలు తెక్కకుండా. ఆడి పేరు రఫీ అండి, కోసినోడి పేరు రఫీ. 32 years అయిపోద్ది, ఇంచు 30 years. వాడు జాగ్రత్తగా కట్ చేసి డబ్బులు ఇస్తే కూడా తీసుకోలేదండి ఆడు. రఫీ అన్నాడు. కట్ చేసి ఆ మొక్క నా దగ్గర చాలా కాలం దాచాను, అది ఆ రింగు తీసుకెళ్ళి మళ్ళీ కొత్త రింగు తీసుకుని అలాంటిది. ఇప్పుడు చేసిన తప్పు పని ఏంటంటే అంతకు ముందు ఏమో ఇత్తడిది, ఇది ఇప్పుడు సిల్వర్ తీసుకెళ్ళి పెట్టా అన్నాడు ఆయన. దాన్ని పెట్టేసి వస్తాను సార్ అన్నాను. రేపరా అన్నాడు. సడన్గా మహర్షి స్టార్ట్ అయింది సినిమా. మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి ఇక్కడ మొత్తం లేచిపోయింది కదండి, కుట్లో వేయించుకుని దీనికి ఏలికి అలా
అటు కష్టాలు నాకే కదండి, చాలామందికి వస్తాయి. ఎవడో వేలు పెట్టాడు ఎవడో. అదే మనం వేలు పెట్టాం, దాని గురించి మొత్తం రఫీన్నోడి దగ్గరికి వెళ్ళి కట్ చేయించుకుని కుట్లు వేయించుకుని. ఇంతకు అది ఎట్లా మిస్ అయింది కనకమహాలక్ష్మి? కనకమహాలక్ష్మి ఎలా మిస్ అయిందంటే అండి, మహర్షి నువ్వు అసిస్టెంట్ ఎట్టు కదా అని అక్కడ తీసుకెళ్ళి ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ ఇచ్చాడు, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్. మహర్షి రాఘవ్ గారికి 4 ఫ్రెండ్స్లో నేను ఫ్రెండ్ని. నా అదృష్టం ఏంటంటే కనవ ముగ్గురు కూడా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్సే దాంట్లో నాతో పాటే. దాంట్లో చేసాక అనౌన్స్ చేసేవాడు, దాంట్లోనే ఇతనే నా నెక్స్ట్ సినిమా హీరో అని. మహర్షి ఎప్పుడైతే ఫ్లాప్ అయిందో ఇంకో 2 రోజుల్లో నేను షూటింగ్ వెళ్ళాలి కనకమహాలక్ష్మి. ఫ్లాప్ అవ్వడంతో నేను ప్రొడ్యూసర్లు కొత్త వాళ్ళతో ఫ్లాప్ అయింది కదండి, మళ్ళీ కొత్త వాడు అంటే రిస్క్ వెళ్ళాము, న్యాయంగా అంతేగా, అప్పుడు బాధ అనిపించవచ్చు అనేసరికి నాకు ఈ బాధ కన్నానండి. 10 ఏళ్ళు పెట్టేసినా పర్లేదు, అంత బాధ అండి. నన్ను తీసేసి నరేష్ గారిని బుక్ చేసుకుని వాళ్ళు షూటింగ్కి వెళ్ళిపోయారు. భరణి తనికెళ్ళ భరణి వాళ్ళంతా ఈస్ట్ గోదావరి. నేను ఒక్కరిని అలా రూమ్లో కూర్చుని పోయింది దీని వంక చూసుకుంటూ మహర్షి పోయినందుకు తిట్టుకుంటూ. ఆ టైంలో ఈవీవి సత్యనారాయణ గారు శివాజీ ఎంవి రోగు అని ఆయన కళ్ళు సినిమా తీస్తున్నారు, ఒకసారి కలవచ్చు కదా అన్నారు. కళ్ళు ఏముంటుంది దాంట్లో, ఫైటింగ్ సినిమా ఏముంటుంది దాంట్లో అనుకున్నాను. అనుకుని చాలా క్యాజువల్గానే రఘు గారిని ఎంవి రోగు గారిని కలిస్తే హైదరాబాద్లో ఇంటర్వ్యూస్ ఉన్నాయి, రేపు సాయంత్రం ఒక ఇంటర్వ్యూ వచ్చాయన్నాడు ఆయన. రేపు సాయంత్రం ఇప్పుడు ఎక్కడ బయలుదేరుతాను నేను, మళ్ళీ ఈవి సత్యనారాయణ దగ్గరికి వెళ్ళి నేను కూడా వెళ్తున్నాను శివాజీ, అక్కడ హైదరాబాద్లో ఇంటర్వ్యూస్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి వస్తే ఇంటర్వ్యూలు కూడా నువ్వు కూడా పాల్గొన్నారు. వేషాల కోసం మద్రాసు వచ్చి మళ్ళీ వేషం కోసం హైదరాబాద్ రావాలి. గొలుసు ఉంది మెల్లో. మా కోడంబాకం బ్రిడ్జ్ కింద తాకట్టు పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ దగ్గరికి వెళ్ళి గొలుసు తాకట్టు పెట్టుకుని ఫ్లైట్ ఎక్కా. నా పక్క సీటు ఎంవి రావు గారు. నువ్వేంటి అన్నారు. సార్ మీరేంటి సార్ అన్నాను. అప్పట్లోనే ఫ్లైట్ ఎక్కారు అంటే మరి రేపు సాయంత్రం అంటే నాకు వేరే ఛాన్స్ లేదు, నాకు వేరే అందుకని గొలుసు తాకట్టు ఎందుకని పెట్టా. నేను గొలుసు తాకట్టు పెట్టడం పెద్ద కొత్త ఏం కాదులేండి, అలాంటివి చాలా చేసాం. కానీ వెళ్ళాను. ఆయన అనుకుంటాడు ఈయన చాలా ఇడు విషయం ఉన్నాడు అనుకుంటే నేను ఫ్లైట్లో వచ్చేస్తానని. అది నేను 2సారి ఎక్కడం ఫ్లైట్. వెళ్ళి ఇంటికి ఇంటర్వ్యూకి వెళ్ళానండి. నా అదృష్టం ఏంటంటేనండి, కళ్ళు కొమ్మూరి వేణుగోపాలరావు ఏదో కళ్ళు అని ఒకటి ఉంటుంది, సస్పెన్స్ థ్రిల్లర్. అదేమో అని బ్రెయిన్లో పడ్డాను. ఇది ఏంటంటే నాకు కొట్టిన పిండి అది, ఇది గొల్లపూడి మారుతిరావు గారి కళ్ళు. ఇది నేను ఇన్స్టిట్యూట్లో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నేను రాజేశ్వరి గారిని చేసేవాళ్ళం ఇద్దరు. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఉండగా ఇది కొట్టిన పిండి నాకు. నేను క్లైమాక్స్ చాలా బాగా చేసేవాడిని. మా గురుగారు దేవదాస్ గారు మస్తున్నారు, బలి మెచ్చుకునేవారు. కళ్ళు అదే షాట్ వచ్చింది నాకు చేయమని. 1000 ఏనుగుల బలం చేశాను. చేయగానే క్లాప్స్ వచ్చి రఘు గారు ఈవీవి, అదే సత్యానంద్ గారు ఇప్పుడు మనకి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉంది వైజాగ్, ఆయన కూడా కోడేటర్ దానికి. సత్యానంద్ ఈవీవి గారు ఇద్దరు కోడేటర్లు. హీరో దొరికేశాడు మనకి అని చెప్పేసి వెంటనే తీసుకెళ్ళి అశోక్ హోటల్లో ఉన్నారు. నువ్వు ఎక్కడ వద్దు ఇక్కడే ఉండు, అశోక్ హోటల్లో ఇంకో 2 రోజులు ఇక్కడే ఉండు అని అక్కడే ఉండి అర్చించాడు వైజాగ్. మీరు మహర్షికి కూడా మీరు హీరోగా అనుకున్నారు కాదు కదా? నేను మహర్షికి అనుకోలేదు. మహర్షికి హీరోగా వెళ్ళిన వాళ్ళు నేను ఒకనున్నా. నేను కృష్ణ భగవాను మహర్షికి హీరోగా ఉన్నప్పుడు వెళ్ళాం. మాకన్నా సీనియర్ మహర్షి రాఘవ్ గారు, ఆయన అప్పటికే డైరెక్టర్ కూడా. మహర్షి రాఘవ్ గారు అప్పటికే డైరెక్టర్ కూడా అయినా. కనుక ఆ షూటింగ్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఏంటి రూమ్లో కూర్చొని ఏడ్చారా? ఒక్కనే అయిపోయింది సార్ నేను. ఏడ్చారా? ఒక్కనే ఏడ్చా. ఎంత ధైర్యస్తున్నైనా కూడా, ఎంత మూర్ఖునైనా కూడా ఎడకుని ఎందుకుంటాం. ఎందుకంటే దగ్గరికి వచ్చి అలా కరెక్ట్గా 2 రోజులు 2 డేస్ ఉందనగా. నరేష్ గారికి మీ మధ్య ఈ టాపిక్ ఎప్పుడైనా వస్తుంటుందా, వచ్చిందా? ఇది వంశీ గారే ఒకసారి పేపర్లో చెప్పాడు, ఇలా శివాజీని అనుకున్నాం. హీరో నరేష్ గారికి మీకు ఎప్పుడైనా వచ్చిందా టాపిక్? ఈ ఇష్యూ రాలేదు కానీ మొన్నటి ఇష్యూ వచ్చింది. మొన్న శతమానం భవతి నేనే చేయాలి నరేష్ క్యారెక్టర్. 30 ఏళ్ళ తర్వాత మళ్ళీ నేను దిల్ రాజు గారు 2 నెలల క్రితం అడ్వాన్స్ ఇచ్చారు, కాస్ట్యూమ్స్ అయిపోయినాయి, మొత్తం అంతా అయిపోయినాయి. నాదేమో నక్షత్రం షూటింగ్ జరుగుతుంది. వంశీని అడుగుతున్నా, వంశీ నాకు ఆ డేట్లు కావాలి, మా వంశీని, మా కృష్ణ వంశీని ఎట్లు కావాలనుకుని. వంశీ కూడా నీకు ఎలాంటి అడ్జస్ట్ చేస్తా. కరెక్ట్గా 2 డేస్ ముందు నరేష్ వెళ్ళిపోయాడు మళ్ళీ. అంత బాధపడలే ఇప్పుడు, ఎందుకంటే ఆల్రెడీ నేను సెటిల్డ్. అది నరేష్ చక్కగా చేశాడు ఆ సినిమా, చాలా బాగా చేశాడు నరేష్. ఆ క్యారెక్టర్ నేనే చేయలేదు ఫస్ట్. సార్ అడ్వాన్స్ పంపించేస్తానండి అన్న దిల్ రాజు గారికి.
ఇంకో సినిమాలో వాడుకుంటాను మిమ్మల్ని. అలాగే అడ్వాన్స్ మిగిలింది.